ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. వైల్ వి వర్ స్టిల్ సిన్నర్స్ క్రైస్ట్ డైడ్ ఫర్ అస్. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. దేవుని యొక్క ప్రేమ నిష్కల్మషమైనది అని మనము ఈ యొక్క వాక్యము ద్వారా గ్రహించవచ్చు. మనమేదో మంచివారమని, మనమేదో గొప్పవారమని, మనము మంచి మంచి కార్యాలు చేస్తున్నామని క్రీస్తు మన కొరకు చనిపోలేదు. వాక్యం చాలా సుస్పష్టంగా ఈరోజు మనకు తెలియజేస్తుంది. మనము ఇంకనూ పాపులమై ఉండగానే, పాపపు క్రియలు జరిగిస్తుండగానే, ఆయన అంటే ఎవరో మనకు తెలియనప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడండి. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా తాను ప్రేమించిన వారి కొరకు, తనను ప్రేమించిన వారి కొరకు చనిపోవడానికి సిద్ధపడతారు. మనము లోకంలో ఎన్నోసార్లు చూసాం. ప్రేయసి కోసం ప్రియుడు, ప్రియుడి కోసం ప్రేయసి చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని. అయితే వారి ప్రేమలో ఇరువురు ప్రేమించైనా ఉంటారు, లేక ఒకరిని మరొకరు మోసమైనా చేసుంటారు. మోసం చేసింది అన్న కోపంతోనో, దక్కలేదు అనే ఆలోచనతోనో, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అనో ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వారికి మాత్రమే లాభం చేస్తుంది. కానీ యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడంటే మనము మోసం చేశామని కాదు, మనము ఆయన్ని ప్రేమించామని కాదు, మనం లేకపోతే ఆయన లేక కాదు, కేవలం మన కోసమే, మన నిత్య జీవం కోసమే క్రీస్తు మన కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఈ రోజున నేను పాపంలో ఉన్నాను, అపవిత్రమైన వ్యక్తిని, అసలు ఈ లోకంలో ఎవరికి నచ్చను, నా పనులు ఎవరికి నచ్చవు, నన్నందరూ దూషిస్తుంటారు, నన్నందరూ చీదరించుకుంటారు, మోసం చేసి ద్రోహం చేసి బ్రతికాను, యేసయ్య నన్ను కూడా ప్రేమిస్తున్నాడా అని అనుకుంటున్నావా? సందేహిస్తున్నావా? అవునమ్మా, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. నీవు ఎటువంటి వ్యక్తివైనా, నీవు ఎంత తక్కువ కులమైనా, ఏ జాతైనా, నీవు ఎవరికి అవసరం లేకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను శిక్షించాలి అనుకోవడం లేదు. ఆయన నీకు నూతన జీవితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక స్త్రీ వ్యభిచారములో పట్టుబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే శాస్త్రులు, పరిసయ్యులు, మిగతా వారంతా రెడీగా రాళ్ళు పట్టుకొని నిలవబడ్డారు ఆ స్త్రీని చంపుదామని. యేసయ్య దీని గురించి ఏం చెప్తాడో అని వారు ఆమెను ఆయన దగ్గరకు తీసుకొని వచ్చి అడుగుతున్నారు. ఈ స్త్రీ ఇలా పాపం చేస్తూ పట్టుబడింది, ధర్మశాస్త్రం ప్రకారం ఈమె చనిపోవడానికి అర్హురాలు, మరి నీవేమంటావు యేసయ్య అని ఆయన అడిగినప్పుడు ఆ స్త్రీ బహుశా యేసయ్యని గురించి ఏమనుకుని ఉంటుంది? ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే యేసయ్య గొప్పవాడు, నీతిమంతుడు అని ఆమెకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆయన ఎంత పవిత్రుడో కూడా ఆమెకు తెలిసే ఉంటుంది. ఆయన అద్భుతాలు చేస్తాడని కూడా ఆమె వినే ఉంటుంది. ఇప్పుడు ఆమె జీవితం ఆయన చెప్పే మాట మీద ఆధారపడి ఉంది. ఏం చెబుతాడా, ఏ నిర్ణయం ఆయన తీసుకుంటాడా అని టెన్షన్తో ఆమె బహుశా ఎదురు చూసి ఉండవచ్చు కదండి. ఆయన క్రిందకి వంగి ఏదో నేల మీద రాసి, మీలో ఏ పాపము చెయ్యనివాడు ఈమె పైన రాయి వెయ్యవచ్చు అని అన్నప్పుడు అక్కడ ఒక్కరు కూడా లేరు, ఆమె మరియు యేసయ్య తప్ప. అప్పుడు యేసయ్య అంటున్న మాట, అమ్మా నిన్నెవ్వరూ శిక్షింపలేదా? నేను కూడా శిక్షింపను, ఇక మీదట పాపం చేయకుండా జీవించు అని. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ లోకం వలె దేవుడు నిన్ను చూడడం లేదు. ఆయన నిన్ను శిక్షించాలి అనుకోవడం లేదు. ఆయన నిన్ను క్షమించాలి, నీవు మార్పు చెందాలి అని అనుకుంటున్నాడు. అలా అని దేవుని కృప ఉంది కదా పాపం చేయొచ్చు అని అనుకోకు.
దేవుని కృపను పాపమును జయించుటకు వాడుకో. ఆయన కృప నీవు పాపములో పడిపోకుండా ఉండడం కోసమే అని గ్రహించు. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతవరకు పాపంలో ఉన్నావేమో, నీవు చేసిన కార్యములను బట్టి, నీ ఆలోచన విధానమును బట్టి, నీ మోసపూరితమైన పనులను బట్టి అందరూ నిన్ను ద్వేషించారేమో. నీవు మంచిగా ఉన్నప్పుడే, నీవు నీతిగా మారినప్పుడే, నీవు గొప్పవానిగా అయినప్పుడే నిన్ను ప్రేమిస్తా, నీ దగ్గరకు వస్తా, నిన్ను ఇంట్లోకి రానిస్తా, నిన్ను ఆదరిస్తా, నీకు సహాయం చేస్తా అని అంటున్నారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీవు ఇప్పుడున్న విధంగా ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తాను అని అంటున్నాడు. మనము పాపములో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు, ద్వేషించలేదు. అయితే దేవుడు నీపై కృప కుమ్మరిస్తున్నాడు. ఆ కృపను పాపమునకు, దోషమునకు కాకుండా మంచికి వాడుకో. ఆ విధంగా జీవించు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా అభివృద్ధి చేస్తాడు, నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ నిజమైనది, స్వార్థము లేనిదని గ్రహించి ఆయన చెంతకు చేరు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. అయా, నువ్వు ఉన్నవాడవు, అనువాడవు. మేము ఇంకనూ పాపులమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు. అయా, నిస్వార్థమైన మీ ప్రేమను బట్టి, ఎనలేని మీ ప్రేమను బట్టి, మార్పులేని మీ ప్రేమను బట్టి అయా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి. ఈరోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్న దేవుడవు. పాపులమై ఉండగానే మీ యొక్క కృప మమ్మల్ని తండ్రి కరుణించి మేము నిత్య జీవం పొందుకోవాలని, అయా మేము ఆ నరకం నుంచి తప్పించబడాలని మీ యొక్క కృప ద్వారానే తండ్రి మమ్మల్ని రక్షించుకున్నారని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు. మమ్మల్ని సరిచేశారు, మమ్మల్ని బలపరిచారయ్యా. మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వారికున్న సమస్యలను బట్టి, వారికున్న కష్టాలను బట్టి, వారికున్న చింతలను బట్టి, వారికున్న భారాలను బట్టి రోజున కృంగిపోతున్నారో వారిని మీరు లేవనెత్తండి. మీ యొక్క శక్తి చేత వారిని నింపండి, మీ బలము చేత వారిని నింపండి ప్రభువా. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఐసీయూలో క్రిటికల్ పొజిషన్లో బిడ్డలు ఉంటుండగా ప్రభా లేవనెత్తండి అయ్యా. మీ అమూల్యమైన రక్తము, మీ కరుణగల హస్తము వారిపైన ఉంచి సంపూర్ణ స్వస్థతను అయా బిడ్డలకు అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అసమాధానముతో ఉన్నారో ప్రభువా, నిరాశలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో, భారముతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకున్న దుఃఖమును కొట్టివేయండి నా తండ్రి. ఈ రోజున ఉద్యోగము లేక బాధపడుతున్న బిడ్డలు, ఇంటర్వ్యూలకు వెళ్ళి సెలెక్ట్ కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ యొక్క నామములో తండ్రి బిడ్డలు ప్రభా ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడానికి కృప చూపించండి. మంచి ఉద్యోగమును బిడ్డలకు దయచేయండి తండ్రి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయస్సులో ఏ ఒక్క తండ్రి అపవాది వారిని పట్టుకోకుండా ప్రభువా మీ యొక్క కాపుదల బిడ్డలకు దయచేయండి. ఆ డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి, ఆ వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి, ఆ పాపపు పనులన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా నా ప్రభువా గేమ్స్ ఎడిక్షన్ నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. మీ యొక్క కటాక్షము బిడ్డలపైన ఉంచండి అయ్యా. మరి తండ్రి వివాహాల విషయంలో మీరు సహాయం చేయండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి. మీ యొక్క ఘనమైన కార్యము బిడ్డల పట్ల జరిగించండి. మీ చిత్తంలో వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు మరి సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఈ వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ తండ్రి పిల్లలు లేక బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, ఎవరి ఆదరణ లేక, ఎవరి తోడు లేక ఒంటరిగా ఉంటున్నారో ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండండి అయా. ఒంటరి వారు 1000 మంది అగునంటున్నావు తండ్రి. అట్టి బలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ శక్తి చేత బిడ్డలు నింపండి. వృద్ధులు
వృద్ధులను మీరు బలపరచండి, శారీరక బలాన్ని వారికి మీరు దయచేయండి, వారికి మీ యొక్క బలాభివృద్ధిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. చేతి పని చేసుకునే వారిని దీవించండి అయ్యా. అయ్యా వ్యాపారాలు చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి, వ్యవసాయం చేసుకునే వారిని మీరు దీవించండి, వారు చేసే ప్రతి పనిలో తండ్రి వారికి ఆశీర్వాదాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారికి విడుదల దయచేయండి. మరి తండ్రి మీరే తండ్రి ఆ యొక్క సమస్యలన్నిటిని తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. రక్షణ లేని బిడ్డలందరికీ రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయండి అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులను తండ్రి మీ యొక్క ఆత్మ చేత నింపి వాడుకోనండి ప్రభా. అవును తండ్రి, అధికారుల హృదయాలు నీటి కాలువలో తిప్పే దేవుడు, ప్రతి అధికారికి మీరు తోడై ఉండండి. మా భారతదేశమును దీవించండి, తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి, ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలను సర్వ సృష్టిని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచండి. అదేవిధంగా దైవజనులందరికీ తోడుగా ఉండండి, సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో దుఃఖములో ఉన్న బిడ్డలకు ఆ దుఃఖములో నుండి సంతోషమును, సమాధానాన్ని దయచేయండి అయ్యా. మరి తండ్రి నిరాశలో ఉన్న బిడ్డలకు అయ్యా నిరాశలో నుండి విడుదల దయచేయండి ప్రభా. అయ్యా మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి, మీరే లేవనెత్తండి, కృప చూపించమని అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అదేవిధంగా ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ పరిచర్యను తండ్రి ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తండ్రి అయ్యా వారిపైన మీ యొక్క మెండైన దీవెనలు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన ఎబినేజర్ అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.